సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా 2025వ సంవత్సరం మార్చి మాసంలో 30వ తారీఖు శని మీనరాశిలోకి వెళ్తున్నాడు. ఈ మీనరాశిలోకి ప్రవేశించడం వల్ల ఎలాంటి మార్పులు సంభవిస్తాయి, అలాగే మీనరాశి వారికి ఎలా ఉంటుంది, జన్మశని ప్రభావం ఎలా ఉంటుంది, ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే మనం ఈ బృహస్పతి అధిపతిగా ఉన్నటువంటి మీనరాశిలోకి శని ప్రవేశిస్తున్నాడు. మరి ఏల్నాటి శనిలో అత్యంత ఉత్కృష్టమైన స్థానం జన్మశని. ఈ జన్మశని ప్రభావం అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే అన్ని రాశుల కంటే ప్రస్తుతం 12 రాశుల్లో మీనరాశికి ఈ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఒకటి, జన్మస్థానంలో శని ఉండడం, ద్వాదశ లాభాధిపత్యం పొందడం అనేది మనం గమనించవచ్చు. మరి లాభాధిపత్యం అలాగే ద్వాదశాధిపత్యం పొందడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయో, ముఖ్యంగా ముందు జన్మ శని వల్ల ఎటువంటి ప్రభావం ఉంటుందో చూద్దాం. జన్మశని అనేది కొంత ఆరోగ్యపరమైన విషయాలు, మానసికపరమైన విషయాలు, శారీరకపరమైన విషయాలలో ఈ యొక్క శని ప్రభావం అనేది ఉంటుంది. ద్వాదశాధిపత్యం పొందడం వల్ల కొంత కండరాలకు సంబంధించిన ఇబ్బందులు, నరాలకు సంబంధించిన ఇబ్బందులతో పాటు మానసిక ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినా కూడా ఏకాగ్రత లేకపోవడం, పనులలో వేగం మందగించడం, శారీరక అలసట ఎక్కువగా ఉండడం, ఇక దాంతోపాటు చుట్టూ ఉన్న వాళ్ళ తోటి అసహనంగా ఉండడం, ఇవన్నీ ఈ జన్మశని ప్రభావం వల్ల కలుగుతాయి. ఏదైనా కూడా మీనరాశి వారు చాలా తెలివితేటలు, దాంతోపాటు మంచి ఉన్నతమైనటువంటి విలువలతో బతికే వాళ్ళుగా ఉంటారు. కానీ మార్గాలను వక్రీకరించి సన్మార్గంలోంచి వేరే మార్గాల్లోకి ప్రవేశించేటట్టుగా చేసే స్థితి ఈ జన్మశని ప్రభావం వల్ల ఉంటుంది. వ్యసనాలు కానీ, చదువు యందు వైక్లభ్యం కానీ, అంటే మీరు చదువుకునే చదువు యందు శ్రద్ధ తగ్గడం కానీ, ఇలాంటి మానసిక ధోరణిని జన్మశని ప్రభావం వల్ల కలుగుతుంది. కాబట్టి మీనరాశి వారు చాలా మానసికంగా కానీ శారీరకంగా కానీ రెండు విధాల కొంత నియమ నిబంధనలతోటి బతకడం అనేది చాలా అవసరం. ఏమాత్రం తొందరగా నిర్ణయాలు తీసుకోవడం, అలాగే స్నేహితులతో కానీ చుట్టూ ఉన్న వాళ్ళతో కానీ కలిసి పనికిరాని పనులు చేయడానికి ప్రయత్నిస్తే దానివల్ల జీవితంలో చాలా సమస్యలు ఎదురయ్యే అవకాశం మనకు సూచిస్తుంది. కాబట్టి కొంత శ్రద్ధగా ఏకాగ్రతతో ఉండడం అనేది చాలా అవసరం. అలాగే ఈ ఏకాదశాధిపత్యం పొందడం వల్ల, జన్మంలో ఉండడం వల్ల ఆర్థికంగా మంచి అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పురోభివృద్ధి బాగుంటుంది. సమాజంలో పేరు ప్రతిష్టలు, విలాసాలు ఇవన్నీ దక్కే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుటుంబంతో కలిసి ఎక్కువ దైవ కార్యక్రమాలు, తీర్థయాత్రలు చేయడం ఇవన్నీ కూడా మీనంలో శని ఉండడం వల్ల ఈ మీనరాశి వారికి కలుగుతుంది. అలాగే ఖర్చులు కూడా అలాగే ఉంటాయి. ఊహించని ధన వ్యయాలు, ముఖ్యంగా మీ వ్యక్తిగతంగా ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో అధిక ధన వ్యయాలు కలిగే అవకాశం ఉంది. ఆర్థికంగా కొంత ఒడిదొడుకులను ఎదుర్కొనే అవకాశం మనకు సూచిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. ఏ నిర్ణయాన్నైనా ముక్కుసూటిగా తీసుకుంటారు. ఇక కుటుంబంలోని దగ్గర వ్యక్తులకు అనారోగ్య సమస్యలు, దుర్వార్త శ్రవణాలు కలిసే అవకాశం ఎక్కువగా సూచిస్తుంది. అలాగే ఈ మీనరాశి వారికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు, అయితే కొన్నిసార్లు ఈ శని జాతకంలో జన్మకుండలిలో వ్యతిరేక స్థానాల్లో ఉండడం వల్ల సమాజంలో అప్రతిష్ట అనేది కూడగట్టుకునే అవకాశం కూడా మనకు సూచిస్తుంది. తగు జాగ్రత్తలు వహించండి. ఇక ఉద్యోగపరంగా చూసుకుంటే శని ప్రభావం, జన్మ శని వల్ల కొంత ఉద్యోగం మీద, కుటుంబం మీద ఎక్కువగా ఉండే అవకాశం సూచిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనేటివి కొంతవరకు అనుకూలించినప్పటికీ కూడా ఆలస్యమవుతాయి. పని ఒత్తిడి, చుట్టూ ఉన్న వాళ్ళతో కొంత ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది.
నిర్ణయాలు తీసుకోవడంలో కూడా ఉద్యోగపరంగా కొంత ఆలస్యం అవడం, దానివల్ల పై అధికారుల నుంచి చికాకులు ఇవి కలిగే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆశించినంత గొప్ప ఫలితాలు అయితే రాకపోవచ్చు. ఒక్కోసారి వైఫల్యాలు తలెత్తే అవకాశం ఉంది. సినీ రంగాల వారికి కూడా అలాంటి వైఫల్యాలే ఎదురయ్యే అవకాశం మనకు సూచిస్తుంది. ముందు జాగ్రత్తగా శనికి సంబంధించి ఆరాధనలు చేసుకోండి. అలాగే వ్యాపార వ్యవసాయ రంగాల వారికి, చేతి వృత్తుల వారికి, వీళ్ళందరికీ కూడా దశమాధిపతి బృహస్పతి కాబట్టి వీళ్ళందరికీ కూడా ఈ శని ప్రభావం వల్ల కొంతవరకు సామాన్యమైనటువంటి లాభాలతోటే ఉంటారు. నష్టపోరు. అలాగని అధిక లాభాలు పొందడం, మంచి డెవలప్మెంట్ అనేది కొంత ఆలస్యంగా ఉంటుంది. అది ఒకటి గమనించాల్సిన అవసరం మనకు ఉంటుంది. ఇక దాంతోపాటు మీనం సప్తమ దృష్టి ఉంటుంది కాబట్టి భార్యకు కానీ భర్తకు కానీ అనారోగ్య సమస్యలు, కుటుంబంలో అశాంతత, భార్యాభర్తల మధ్య కొంత వైరము ఏర్పడడం అనేది మనం గమనించవచ్చు. ఆ విషయంలో కొంత జాగ్రత్త వహించండి. అలాగే సంతానపరమైన విషయాలలో నిర్ణయాలు తీసుకోవడంలో కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఈ మీనరాశి వారికి మనకు సూచిస్తుంది. సంతానం యొక్క నిర్ణయాలు, వారి విద్యా సంబంధమైన విషయాలలో కొన్ని రకాల ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం మీనరాశి వారికి మనకు సూచిస్తుంది. అలాగే వ్యాపార వ్యవసాయ రంగాల వారికి కొన్ని రకాల నష్టాలు ఎదురయ్యే అవకాశం కొంతవరకు సూచిస్తుంది. ఇక భాగ్యస్థానంపై దృష్టి ఉండడం వల్ల తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. స్థిరాస్తులు పూర్వీకుల నుంచి రావాల్సినవి ఏవైనా ఉంటే అవి మీకు అనుకూలంగా రావడం, వాటి వల్ల కొంత లాభాలను పొందడం అయితే మనం గమనించవచ్చు. అలాగే ఈ మీనరాశి వారు ఈ 2025 సంవత్సరంలో చేసుకోవాల్సిన పరిష్కారాల గురించి చూస్తే, ముఖ్యంగా జన్మశని కాబట్టి శనికి జపం చేయించుకోండి. ఏల్నాటి శని ప్రభావం తీవ్రంగా ఉంది కాబట్టి ప్రతిరోజు కూడా నీలాంజన సమాభాసం అనే శ్లోకాన్ని 19 మార్లు పఠించండి. నేను కమ్యూనిటీ పోస్ట్లో మీకు శని స్తోత్రం పెడతాను, అది పారాయణం చేసుకునే ప్రయత్నం చేయండి. దానివల్ల కొంతవరకు శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే మహాన్యాసపూర్వక మృత్యుంజయ పాశ్పతం కానీ, అమృత పాశ్పతం కానీ, అలాగే అఘోర పాశ్పతం కానీ చేసుకోండి. దానివల్ల సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. వీలైతే సుందరకాండ పారాయణం మీరు వ్యక్తిగతంగా చేసుకోవడం, లేదంటే హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. దీనివల్ల శని ప్రభావం నుంచి కొంతవరకు విముక్తి పొందే అవకాశం మనకు సూచిస్తుంది. ఇది మనకు మీనరాశి 2025 సంవత్సరం రాశి ఫలాల్లో ఈ శని గోచార మార్పు వల్ల సంభవించే ఫలితాలు. మరి మన ఛానల్ చూస్తున్నందుకు ధన్యవాదాలు. మన విఎన్ఆర్ క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.